హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ శారీ ఆర్గెన్జా శారీ. దీని మీద కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో రోజెస్ అవి చాలా క్యూట్గా ఉన్నాయి. కలర్ కూడా ఆలివ్ గ్రీన్ అండ్ లైట్ లావెండర్ కలర్ ఇచ్చారు. బార్డర్కి అంతా కూడా సేమ్ లావెండర్ కలర్లో మళ్ళీ గోల్డ్ కలర్ ఉపయోగించి బార్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్. పక్కన పిక్చర్ వస్తుంది చూడండి. ఆ పిక్చర్లో ఉన్న డ్రెస్సెస్ని నేను ఈ శారీ తోటి డిజైన్ చేశాను. సో ఎలా ఏంటనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను కాటన్ లైనింగ్, సాటిన్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. సో మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ మనకి బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అంతా రిమూవ్ చేసేయాలి. సో ఈ బార్డర్ అనేది ట్రెడిషనల్ లుక్ని ఎక్కువగా ఇచ్చేస్తుంది. నేను డిజైన్ చేసేది పార్టీవేర్ ఫ్రాక్ అనమాట. సో మేము ఆల్రెడీ పిక్చర్లో చూస్తున్నారు కదా. సో ఆ థీమ్ని డిజైన్ చేయాలి అంటే మొత్తం బార్డర్ అంతా కూడా యూస్ చేయాల్సిన పని లేదు. సో అందుకని నేను ఈ బార్డర్ అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. శారీకి మొత్తం 2 సైడ్స్ బార్డర్ అండ్ చిన్నగా ఈ చిన్న కొంగును కూడా మొత్తం రిమూవ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ని 4.5 మీటర్స్ తీసుకున్నాను. సో ఈ 4.5 మీటర్స్ పక్కకు పెట్టి ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ పైన మనం మెయిన్ లైనింగ్ క్లాత్ పైన కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బాడీ పార్ట్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. పక్కన మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనకి సరిపోతుందో లేదో చూసుకొని ఇప్పుడు ఓపెనింగ్స్ ఉన్న సైడ్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఇటువైపు ఉందండి, ఓపెనింగ్స్ అనేవి నా వైపు ఉన్నాయి. సో ఇలా ఓపెనింగ్ సైడ్ ముందుగా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత లెంత్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 11 ఇంచెస్, 10 ఇంచెస్ లెంత్ అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని ఒక బాక్స్ షేప్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు నుంచి షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత కింది వైపు షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ మార్క్ చేసి నెక్ విడ్త్ 1.75 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బేసిక్ నెక్ అండి, బేసిక్ నెక్. ఇప్పుడు వీటిని రెండింటిని జాయిన్ చేయాలి. మన షోల్డర్ డౌన్ దగ్గర నుంచి నెక్ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. ఇప్పుడు బస్ట్ వచ్చేసి 5.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్గా తీసుకోవాలి. సేమ్ వేస్ట్ కూడా అంతే, మనకి 2 కొలతలు సేమ్ ఉన్నాయి కాబట్టి 2 సేమ్ తీసేసుకొని ఇప్పుడు పాయింట్స్ అన్నిటిని కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత డయాగ్నల్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. 0.75 డ్రా చేసుకొని చిన్నగా ఇలా హ్యాండ్ తోటి నేను కర్వ్ షేప్ చేస్తున్నాను. మీరు ఆర్మ్ హోల్ కర్వ్ ఉంటే కర్వ్ షేప్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ డీప్ తీసుకుంటున్నాను. విడ్త్ 1.75, డీప్ 3 ఇంచెస్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. సో నెక్ అయితే ఇలా మార్క్ చేసి మాత్రమే నేను వదిలేస్తున్నాను. నెక్ డిజైన్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీళ్ళని బట్టి కట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్ తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ అంతా కూడా షోల్డర్ కిందికి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను బేసిక్ నెక్ యూస్ చేశాను. ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక 1/2 ఇంచు ఆర్మ్ హోల్ దగ్గర ఫిట్టింగ్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చేసుకోవాలి. మనకి ఎక్కడైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో వాటిని టక్స్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎక్కడ ఫిట్టింగ్ చేయాలి, ఎక్కడ స్టిచ్ చేయాలి అనేది. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయాక బ్యాక్ పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ లోత్ తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ లోత్ కామన్, అందరికీ కామన్ అండి. సో ఆర్మ్ హోల్ యొక్క లోత్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని కర్వ్ షేప్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా 2 పీసెస్ని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. మెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసి సాటిన్ క్లాత్ని నార్మల్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఇక్కడ లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం ఎక్కువే తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్క్వేర్ పీస్ తీసుకుంటున్నాను, దాన్ని ఏమీ కట్ చేయట్లేదు. ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో దానికి డబల్ ఫ్యాబ్రిక్ని నేను తీసుకున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇంకా బ్యాక్ ఫ్యాబ్రిక్ అయితే నార్మల్గా మనం కట్ చేసి 2 పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. బాడీ పార్ట్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాక మనకు కాటన్ లైనింగ్ ఎంతైతే మిగిలిందో ఆ మొత్తం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి, స్క్వేర్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోల్డ్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెనింగ్స్ తీసుకెళ్ళి మనం ఫోల్డింగ్ వైపుకి
ప్లేస్ చేయాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేయండి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్ చేసుకోవాలి. సో నాకు వెస్ట్లో 7 ఇంచెస్ వచ్చిందండి. ఫార్ములా ప్రకారం డివైడ్ చేస్తే రౌండ్ ఫిగర్ తీసుకున్నాను అనమాట. టోటల్ వెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 చేస్తే రౌండ్ మార్కింగ్ని మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ చూసుకోవాలి. లెంత్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకుంటున్నాను. నాకు 23 ఇంచెస్ కావాలి లెంత్. సో 23 ఇంచెస్ మార్క్ చేసి పైన కార్నర్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకొని కార్నర్ దగ్గర మెజరింగ్ టేప్ అలాగే పెట్టి చుట్టూ సర్క్యులర్ షేప్లో మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి కింద సర్క్యులర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ కట్ చేయకముందే, వెస్ట్ భాగాన్ని కట్ చేయకముందే ఈ విధంగా మనం ఫస్ట్ కింది వైపు సర్క్యులర్ షేప్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చాక కింద ఫస్ట్ కట్ చేసుకోవాలి. కింది వైపు మొత్తం అంతా కట్ చేసిన తర్వాత వెస్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. సో ఇదే విధంగా సాటిన్ క్లాత్ని కట్ చేశాను. కాటన్ లైనింగ్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్కువ యాడ్ చేసి, అంటే 25 ఇంచెస్ లెంత్లో కట్ చేశాను. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేస్తున్నాను. నేను మళ్ళీ ఒకసారి మీకు ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సేమ్ మనం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ స్క్వేర్ షేప్, తర్వాత ట్రయాంగిల్ షేప్. ఇది హాఫ్ సర్క్యులర్ మెథడ్కి చాలా బాగుంటుంది. కింద గేర్ ఎక్కువగా వస్తుంది. ఇంకా ఫార్ములా ప్రకారం అంటే వెస్ట్ రౌండ్ని డివైడెడ్ బై 3.14 చేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని కార్నర్ నుంచి కింది వైపుకు మెజర్ చేసుకొని సర్క్యులర్ షేప్లో మార్కింగ్ చేయాలి. సో ఒకసారి కొలుచుకొని చూడండి, మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది మీ వెస్ట్ సైజ్కి. ఇప్పుడు మనకు లెంత్ ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ 27 ఇంచెస్ కావాలి. సో ఈ 27 ఇంచెస్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కింది వైపు మార్క్ చేసిన పాయింట్ నుంచి పై వరకు ఎంతైతే వచ్చిందో చూసుకొని పైన మెజరింగ్ టేప్ అలాగే పెట్టి కింది వైపు సర్క్యులర్ షేప్లో మార్కింగ్ చేస్తున్నాను. సర్క్యులర్ షేప్లో రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా అంతా కూడా డ్రా చేసేసి చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా సర్క్యులర్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు కొంచెం అతుకు అనేది పడుతుంది. సో నో ప్రాబ్లం, అది చిన్నగా పీసే కాబట్టి మనం అక్కడ జాయిన్ చేసేసుకోవచ్చు. అది మనకి సర్క్యులర్ షేప్ చేసినప్పుడు ఆ ఫోల్డింగ్స్లలో కుచ్చులలో వెళ్ళిపోతుంది అనమాట, అంతగా కనిపించదు. సో చూస్తున్నారు కదా, ఓపెన్ చేస్తే మనకు అతుకు యాడ్ చేయాల్సిందే. సో దానికోసం కట్ చేసిన పీస్లోనే మనకు ఎంత అయితే కావాలో అంత పీస్ని కట్ చేసుకొని కింద మనం జాయింట్ వేయాల్సిన దగ్గర ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టిచ్ చేస్తే ఇది విధంగా వస్తుంది. స్టిచ్చింగ్ చేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చిన ఫ్యాబ్రిక్కి ఖచ్చితంగా సాటిన్ కానీ క్రేప్ కానీ యూస్ చేయాలి. సో అలా సాటిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చిన్నపిల్లల కోసం కట్ చేస్తున్నాను కాబట్టి కాటన్ లైనింగ్ని కూడా కట్ చేశాను. సో ఇవి 3 పక్కన పెట్టాక ఇంకొక ఎక్స్ట్రా లేయర్ని నేను కట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ లెంత్ సేమ్ వెస్ట్ సైజ్ తోటి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది ఎందుకంటే ఇప్పుడు 2 లేయర్స్ని కట్ చేశాను కదా. సో ఫస్ట్ లేయర్ నార్మల్గా మనం స్టిచ్ చేస్తాము. సెకండ్ లేయర్ నుంచి నేను గ్యాదరింగ్స్ కోసం కట్ చేసుకోవడానికి యూస్ చేశాను. మీరు పక్కన పిక్చర్ చూస్తే మనకు ఫస్ట్ మెయిన్ లేయర్ పైన కింద గ్యాదర్స్ వచ్చాయి. సో ఆ గ్యాదరింగ్ కోసం నాకు ఫ్యాబ్రిక్ని ఇక్కడ సర్క్యులర్ కట్లోనే కట్ చేస్తున్నాను. అండ్ లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ని పైన ఫ్రంట్ ఓపెన్ లేయర్గా యూస్ చేస్తాను. సో దీనికోసం 5 ఇంచెస్ మార్క్ చేసి కింది వైపు నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసి ఈ విధంగా లేయర్ని కట్ చేశాను. సో సింగిల్ లేయర్ అనేది మనకి ఎక్కువ గ్యాదర్స్ రాదు, నార్మల్ సర్క్యులర్ కట్ లాగా వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ జస్ట్ ప్లేసింగ్ కోసం చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఇంకొక లేయర్ని కట్ చేయాలి. మనం పైన సెకండ్ లేయర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సర్క్యులర్ కట్ ఫ్యాబ్రిక్ నుంచే ఇంకొక 5 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసి ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. 5 ఇంచెస్ ఫ్యాబ్రిక్స్ని కట్ చేసాం కదా, వాటిని జాయిన్ చేసి పీకో చేసి గ్యాదరింగ్స్ ఇచ్చి ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇదంతా కూడా ఒక స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో మొత్తం అంతా కూడా మనకు ఫ్యాబ్రిక్ అంతా కటింగ్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్లో వచ్చేసి మెయిన్
బాడీ పార్ట్ ఎలా డిజైన్ చేయాలో మీకు చూపిస్తున్నాను. పిక్చర్లో వచ్చినట్టుగా రావాలి అంటే ముందుగా సాటిన్ క్లాత్ని కింద ప్లేస్ చేసుకొని దాన్ని బేస్గా తీసుకొని సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్కి కింది వైపు ప్లీట్స్ అన్నీ కూడా సెంటర్ పాయింట్కి అటాచ్ అయ్యేటట్టుగా వీడియోలో చూపించినట్టుగా పెట్టుకొని పిన్ చేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్ నేను ప్లేస్ చేసేసాను, సెకండ్ సైడ్ మీకు ప్లేస్ చేసి చూపిస్తున్నాను. కింది వైపు మనకు ప్లీట్స్ అనేటివి ఒకదాని మీద ఒకటి ఇలా ఓవర్లాప్ అవుతూ క్రాస్గా రావాలన్నమాట. క్రాస్గా రావాలి. ఇలా క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత పైన ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం చిన్నగా ఇలా క్రాస్గా జరుపుకుంటూ పెట్టాలి. సో ఈ విధంగా పెట్టడం వల్ల మనకి డ్రెస్ లుక్ అనేది ప్లీట్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ మెథడ్లో మనకి పార్టీవేర్ డ్రెస్ అనేది చాలా బాగా లుక్ వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్. సో ఇలా ప్లేస్ చేసుకోవాలి పిన్స్ తోటి. ఫస్ట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఓవర్లాప్ చేస్తాం కదా కింది వైపు గ్యాదర్స్ అని ప్లీట్స్ అన్నీ, సో వాటన్నిటిని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకొని పిన్స్ తీసేసుకున్న తర్వాత ఎక్సెస్ కట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆర్మ్ హోల్ సైడ్ మనం స్టిచ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లీట్స్ని స్టిచ్ చేయాలి. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా క్రాస్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ రెండు జాయింట్ అయ్యేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఆ ప్లీట్స్ అనేటివి ఏమైనా ఎక్కువ తక్కువ అయినా ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేస్తాం కాబట్టి లైనింగ్ క్లాత్ దగ్గర అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది కొంచెం స్లోగా నిదానంగా చేయాల్సిన పని అండి, హరిబరి చేయకండి. సో నిదానంగా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మీకు బిగినర్స్ అయితే కనుక ఫ్యాబ్రిక్ని మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్కువగా తీసుకొని జాయిన్ చేయండి, తక్కువ ఎక్కువ అవుతుంది అన్న ప్రాబ్లం ఉంటే. సో నేను ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎక్సెస్ అంతా కూడా కట్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నీకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి మన ఛానల్లో, ఇంకా వస్తాయి. కొంచెం లేట్ అవుతుంది బట్ మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. ఐ హోప్ మా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే కనుక కింద కమెంట్ చేయండి. నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా కింద కమెంట్ చేయండి. సో లైనింగ్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాటన్ లైనింగ్ని ఫ్రంట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఫ్రంట్ సైడ్ ప్లేస్ చేసి నెక్ షేప్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్ని స్టిచ్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ నేను నార్మల్ బేసిక్ నెక్ యూస్ చేస్తున్నాను, పిల్లలకి ఇది బాగానే ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసి టక్స్ ఇచ్చుకొని ఎక్కడైతే మనకు కార్నర్స్ వస్తాయో టక్స్ మెయిన్ అనమాట, అవి ఇచ్చేసుకొని వెనక్కి తిప్పేసుకొని ఐరన్ చేసేయండి. ఐరన్ చేసిన తర్వాత ఎడ్జెస్ అంతా కూడా స్టిచ్ చేసేసేయండి. కాటన్ లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డిజైన్ ఏమీ లేదు, నార్మల్ బేసిక్ రౌండ్ నెక్ని యూస్ చేస్తున్నాను అండ్ ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను అంటే ఉక్స్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ బేసిక్ నెక్ అంటే బేసిక్ మెజర్మెంట్ నెక్ యూస్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఖచ్చితంగా ఓపెనింగ్ పెట్టుకుంటేనే పిల్లలకు డ్రెస్ వేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ డీప్ నెక్ కానీ బ్రాడ్ నెక్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు వేసుకున్నప్పుడు టైట్ అవ్వకుండా ఫ్రీగా వస్తుందన్నమాట, విప్పడానికైనా వేసుకోవడానికైనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. బేసిక్ నెక్ అంటే మనకు తక్కువ నెక్ పైకి వచ్చేటట్టుగా పెడతాము, సో అది బేసిక్ నెక్ అంటారు. ఆ నెక్ని కనుక యూస్ చేస్తే ఖచ్చితంగా వెనక సైడు ఓపెనింగ్స్ పెట్టుకోండి. ఓపెనింగ్స్ పెట్టి జిప్ కానీ ఉక్స్ కానీ బటన్స్ కానీ వాటెవర్ మీకు ఏది నచ్చితే అది పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బేసిక్ నెక్ చెప్పాను కదండి, రౌండ్ నెక్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ ఓపెన్ అయితే పెట్టేశాను. సాటిన్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా కాటన్ లైనింగ్ని స్టిచ్ చేయాలి. ముందు నెక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. నెక్ సైడ్ జాయింట్ అయిన తర్వాత దాన్ని తిప్పేసుకుంటే నెక్ సైడ్ ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట.
ఫ్యాబ్రిక్ని జాయిన్ చేస్తే నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏం జాయిన్ చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ సైడ్ స్టిచ్ చేసి తిప్పేస్తున్నాను. సో ఇలా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కాటన్ లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసామో మొత్తం ఫ్యాబ్రిక్ని అంతా కూడా అలాగే స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి. కాటన్ లైనింగ్ అందుకే ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకోవాలి. మిగిలిన ఫ్యాబ్రిక్స్ మనం నార్మల్గా తీసుకున్నా కూడా కాటన్ లైనింగ్ని బేస్ చేసుకొని మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇలా స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ కోసం ఫ్రంట్ సైడ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టిని కూడా స్టిచ్ చేసుకోవాలి. సో షోల్డర్స్ జాయింట్ అయిపోయాయి. జాయిన్ చూస్తున్నారు కదండి, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టిని కట్ చేసి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఉక్స్ కాకపోతే జిప్ కూడా యూస్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ జిప్ తీసుకొచ్చి జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఉక్స్ని యూస్ చేస్తున్నాను, జిప్ని యూస్ చేయట్లేదు. సో అక్కడ బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇక్కడ కొంచెం వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. మా అబ్బాయి కెమెరాని అటు ఇటు తిప్పడం వల్ల కొంచెం వీడియోస్ అనేటివి మధ్యలో స్కిప్ అయిపోయాయి. బట్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఐ హోప్ మీకు మిస్ అయిందన్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత స్కర్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి నేను సింపుల్ హ్యాండ్సే కట్ చేశాను. ముందుగా సాటిన్ క్లాత్ని హ్యాండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దానికి కింద లేస్ని తయారు చేశానండి. సో ఈ లేస్ని సాటిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ ప్లేస్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడు, సాటిన్ యొక్క రాంగ్ సైడు పైన ఓవర్లాప్ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేసి ఇప్పుడు ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ దగ్గర కొంచెం ఎక్సెస్ కట్ చేసేసుకొని తిప్పేసుకోండి. తిప్పుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం సీమ్ ఎలవెన్స్ వదిలేసాం కదా స్టిచ్ చేసిన పాయింట్, అది సాటిన్ క్లాత్కి జాయింట్ అయ్యేటట్టుగా ఒక స్టిచ్ వేసుకోండి. సో సాటిన్ క్లాత్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిప్పినప్పుడు, వెనక వైపు తిప్పినప్పుడు మనం వేసిన పైపింగ్ ఉంటుంది కదా, లేస్ వేసాం కదా పైపింగ్ లాగా, అది ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయి కూర్చుంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక ఎడ్జెస్ స్టిచ్చింగ్, అలాగే దాని పైన కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక ½ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్చింగ్ వేసేసుకుంటే హ్యాండ్ లూజ్ దగ్గర ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా కంప్లీట్ అయ్యాక వెనక వైపు తిప్పేసుకొని మొత్తం మన హ్యాండ్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం హ్యాండ్స్ని సింపుల్గా రెడీ చేసిన చాలా బాగా లుక్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. సో మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయాయి చూడండి. ఇది స్కర్ట్ పార్ట్ అంతా కూడా గ్యాదర్స్ ఇచ్చేసాను, జాయిన్ చేసేసాను ఫస్ట్ లేయర్ ఇది. తర్వాత ఇంకొక లేయర్ లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అండ్ లేయర్లో అది దానికి మొత్తం అంతా కూడా లేస్ని జాయిన్ చేశాను. సర్క్యులర్ షేప్లో సైడ్స్లో ఓపెనింగ్ పెట్టాను, ఫ్రంట్ ఓపెన్. సో దానికోసం మొత్తం అంతా లేస్ జాయిన్ చేసి అటాచ్ చేసుకోవాలి. అలాగే బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇదిగోండి హ్యాండ్స్ జాయిన్ చేశాక బాడీ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసాను. సో ఇది మనకి బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కర్ట్ పార్ట్కి జాయిన్ చేశాక ఎలా ఉందో చూడండి. సేమ్ స్కర్ట్ పార్ట్ అన్ని లేయర్స్ని మొత్తం అన్ని లేయర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని జాయిన్ చేసుకున్నాను. సో ఫైనల్ లుక్ డ్రెస్ అయితే ఈ విధంగా వచ్చింది. సో ఎలా ఉంది ఏంటి అనేది మస్ట్ అండ్ షుడ్గా కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇంకా డిజైనర్ వేర్లో డ్రెస్సెస్ అయితే మీకు ఖచ్చితంగా తీసుకొస్తాను. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.